దరిదాపు 29 రోజులు వాక్యాన్ని క్రమం తప్పకుండా ఇక్కడ బోధించబడింది. క్రమం తప్పకుండా మీలో అనేకులు వచ్చారు, వాక్య సమృద్ధిని పొందారు. నేను ఉదయం ఆ బ్రాంచ్ సంఘంలో కూడా ఒక మాట చెప్పాను. ఆంధ్ర రాష్ట్రంలోనే నాకు తెలిసి చాలా ప్రాంతాలు నాకు తెలుసు, ఈ విధంగా ఒక నెల రోజులు ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా బైబిల్ తరగతులు నిర్వహించేది బహుశా బెరాకా బ్లెస్సింగ్ అయి ఉండొచ్చు. రాష్ట్రములోనే క్రమం తప్పకుండా ఇదెంతో వ్యయ ప్రయాసలతో కూడింది. ఎంతోమంది దేవుని సేవకుల్ని కాంటాక్ట్ చేయాలి, టైమింగ్స్ తీసుకోవాలి, అంశాలు నిర్ణయించాలి, వారిని రిసీవ్ చేసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు. దైవజనులు ఆ శ్రమని, ఆ త్యాగాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇన్ని దినాలు మీరు క్రమంగా ప్రతిరోజు రావడం అనేది ఇది మరొక విశేషం. సో దైవజనులు ప్రయాసపడుతున్నారు, మీరు కూడా స్పందిస్తున్నారు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 30 days బైబిల్ తరగతుల్లాగా నిర్వహించడము, ఒక్కొక్క అంశాన్ని ఇన్ని దినాలు బోధించడము, మీరు భాగ్యవంతులు. అలాగే మీ మీద భారం కూడా ఉంది. యువర్ ప్రివిలేజ్ అండ్ యు ఆర్ హ్యావింగ్ హైలీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇన్ని వాక్యాలు చాలా సంఘాలకు లేవు. మీ కాకినాడ పట్టణములోనే ఐ కెన్ సే ఇట్ బోల్డ్లీ కాకినాడ పట్టణములోనే ఇన్ని దినాలు వాక్య పరిచర్య, ఇంతమంది పిలువబడిన వాళ్ళు ఎవరు సేవలో తక్కువ వాళ్ళు కాదు. వారు అనుభవం ఉన్నవాళ్ళు, వాక్యములో జ్ఞానం ఉన్నవాళ్ళు. ఇంతమంది దేవుని సేవకుల్ని పిలిపించి అంశాల వారీగా ఈ విధంగా వాక్యాన్ని బోధించడం అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఫిట్ టు బెరాకా బ్లెస్సింగ్స్. అందుకని కాకినాడలోనే ఇది ఒక భాగ్యంగా మీరు భావించాలి. ఈ దినాల్లో వాక్యం అనేది చాలా ముఖ్యమైనది. దెర్ ఆర్ మెనీ థింగ్స్ పీపుల్ ఆర్ ప్రీచింగ్ బట్ నాట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఏవో సెక్యులరిజం గురించి బోధించేవాళ్ళు ఉన్నారు, మతం గురించి బోధించేవాళ్ళు ఉన్నారు, మత తత్వము గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు, డిబేట్లలో ప్రావీణ్యత చూపించేవాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం చెప్పేవాడు లేడు. అవన్నీ సంఘానికి అవసరం లేనివి. మొదటి శతాబ్దంలో సంఘము వాటి జోలికి వెళ్ళలేదు. మీకు తెలిస్తే మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం మీదకి రోమా ప్రభుత్వం దాడి చేసింది. రోమాలో ఉన్న మతాలు దాడి చేసినాయి. ఆ రోజుల్లో గ్రీకుల ప్రాచుర్యం ఉండేది. అంటే జ్ఞానము దాడి చేసింది, మతాలు దాడి చేసినాయి, రాజకీయ నాయకులు దాడి చేశారు, రాజులు దాడి చేశారు. ఎన్నో రీతిలుగా మొదటి శతాబ్దపు సంఘము దాడికి గురైంది. కానీ ఎవ్వరూ ఆ దాడుల గురించి మాట్లాడలేదు, ఎవరు వాటి గురించి డిబేట్లకు వెళ్ళలేదు, ఆ సెక్యులర్ కాన్సెప్ట్స్కి వెళ్ళలేదు, వారితో వాదనలు పెట్టుకోలేదు, ప్రభుత్వాలకు విరోధంగా ఏమీ చేయలేదు, మతాలకు విరోధంగా ఏమీ చేయలేదు. జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు గ్రీకు పరిజ్ఞానం బాగా ఉండేది. దానికి వ్యతిరేకంగా ఏదో క్రైస్తవ జ్ఞానం ప్రకటించడానికి ఎప్పుడూ వాళ్ళు పూనుకోలేదు. వాళ్ళు చేసిందల్లా ఒకటి, యేసునే ప్రకటన చేశారు. ఇది లోపించింది క్రైస్తవ్యంలో లోపించింది ఏమిటంటే యేసు ప్రకటించబడ్డం లేదు. యేసును తప్పించి ఏవో ప్రకటన జరుగుతున్నాయి. దిస్ ఇస్ ద సాడెస్ట్ సిచ్యువేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వములోనే ఒక భయంకరమైన సాడెస్ట్ కండిషన్లో ఈరోజున క్రిస్టియానిటీ ఉంది. యేసుని ప్రకటించడం మానేశారు, ఏవేవో ప్రకటన చేస్తున్నారు. కానీ మొదటి శతాబ్దం సంఘం అభివృద్ధి చెందింది, భూలోకాన్ని తలకిందులుగా చేయగలిగారు.
ఆ మొదటి 300 సంవత్సర కాలంలో చరిత్ర మీరు చూసినట్లయితే, అంటే ఏడి దరిదాపు 33వ సంవత్సరంలో యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోయారు. కాన్స్టాంటిన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించింది 312, 313 ఆ కాలంలో. అంటే దరిదాపు 300 సంవత్సర కాలంలో క్రైస్తవ్యము ఎంతగా ఆ రోజున విస్తరించిందో, ఆ 300 సంవత్సరాల తర్వాత ఇది 2024 సంవత్సరం, అంటే దరిదాపు 1900 సంవత్సరాలు అయిపోయినాయేమో, లేక 2000 సంవత్సరాలు 1900 సంవత్సరాలు అయినవంటే 300 సంవత్సరాల్లో జరిగినంత కన్వర్షన్, క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయింది ఆ 300 సంవత్సరాల్లో జరిగింది. ఈ మిగిలిన 17, 18, 1900 సంవత్సరాల్లో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇన్ని వందల సంవత్సరాల్లో కూడా ఆ 300 సంవత్సరాల్లో జరిగినంత దేవుని కార్యాలు జరగలేదు. ఆ రోజుల్లో మనకున్న టెక్నాలజీ లేదు, మనకున్న వేదాంత పాండిత్యము లేదు, మనకున్న ధనికులు ఆ రోజున లేరు, ఎక్కువ పేదవాళ్ళు, బానిసలే. ఆ రోజుల్లో ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత చాలా తీవ్రమైంది. ఈ రోజుల్లో మనం ప్రభుత్వాల నుంచి ఎదుర్కొంటున్న వ్యతిరేకతలు చాలా 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 స్వల్పం. ఎంత స్వల్పం అంటే దోమకాటు లాంటిది. ఆ రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేకత సింహాల నోరు లాంటిది. అయినప్పటికీ క్రైస్తవ్యం బహుగా విస్తరించింది. కారణం, ఈ రోజుల్లో ఉన్న వింత పోకడలు ఆ రోజుల్లో లేవు. దే ప్రీచ్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఆల్. బట్ టుడే దే ఆర్ ప్రీచింగ్ మెనీ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్, అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. ఇది విచారకరం. అందుకని ఈ బైబిల్ తరగతుల ద్వారా మనము ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే స్నేహితులారా, యేసు ప్రభుని బాగా తెలుసుకోవాలి. వీఆర్ హియర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ టు నో మోర్ అబౌట్ జీసస్. ఈ భూమి మీద మనం ఎందుకున్నామంటే వాక్యం తెలుసుకోవడానికి. వాక్యములో ఎవరిని తెలుసుకోవడానికి ఉన్నాము? అబ్రహామును కాదు, ఇస్సాకును కాదు, యాకోబును కాదు, దానియేలును కాదు, గ్రీకు కాదు, హెబ్రూ కాదు, యేసు ప్రభుని తెలుసుకోవడానికి ఉన్నా. వీఆర్ హియర్ టు నో మోర్ అబౌట్ జీసస్. మనం బైబిల్లో పాండిత్యాన్ని సంపాదించుకోవడానికి లేము. పాండిత్యం సంపాదించుకోవడం మంచిదే, కానీ ఆ పాండిత్యం ద్వారా యేసు ఎవరో అర్థం కావాలి. సో మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ధ్యానం చేస్తూ ఉంటే, మనం బైబిల్లో దేవుని వాక్యములో ఎంతగా జ్ఞానాన్ని సంపాదించిన అల్టిమేట్గా అంతిమంగా ఆ జ్ఞానము మనకు దేనికి ఉపయోగపడాలంటే, యేసు మీకు అర్థమయ్యాడా? హ్యావ్ యూ అండర్స్టూడ్ జీసస్ క్రైస్ట్? 29 దినాలు అయినాయి. మనకి రకరకాల సేవకులు, బోధకులు, చాలా విలువైన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చారు. చాలా సంతోషం. వారు చెప్పిన వర్తమానాలన్నీ మీరు రాసుకున్నారు, విన్నారు. అయితే ఆ వర్తమానాలన్నిటినీ మనం సమ్మరైజ్ చేస్తే, ఈ వర్తమానాల ద్వారా యేసు మీకు ఏం అర్థమయ్యాడు? యేసు బాగా అర్థమయ్యాడా? యేసు ప్రభుని గురించి తెలుసుకోవడానికి నిత్యత్వమే చాలదు. టు నో అబౌట్ జీసస్, ఎటర్నిటీ ఈజ్ నాట్ సఫిషియంట్. యోహాను సువార్త 21వ అధ్యాయం చివరిలో అంటాడు, యేసు చేసిన కార్యములను వ్రాయుటకు, తెలియజేయుటకు సరిపోదు. ఒక భక్తుడు దాన్ని వివరిస్తూ అంటాడు కదా, యేసును గూర్చి, యేసు చేసిన కార్యాలను గురించి వివరించి రాయాలి అంటే, ఈ ప్రపంచంలో ఉన్న సముద్రాలు, నదులు ఇంకుగా మార్చేసి, ఈ ప్రపంచంలో ఉన్న సముద్రాలు, నదులు ఇంకుగా మార్చేసి, ఈ ప్రపంచంలో ఉన్న చెట్లు నరికి పేపర్గా మార్చి వ్రాయాలనుకున్న ఆ యేసు చేసిన కార్యాలు, యేసును గురించి తెలుసుకోవడానికి సరిపోదు. చార్ల్స్ స్పర్జన్ దైవజనుడు అంటాడు, దేవుడు నాకు 1000 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఆ దేవుని గురించి తెలుసుకోవడానికి చాలదు అంటాడు. ఇఫ్ గాడ్ గివ్స్ మీ బై ఛాన్స్ 1000 years టు లివ్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు నో జీసస్. దేవుడు నాకు 1000 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఆ దేవుని గురించి తెలుసుకోవడానికి సరిపోదు. ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్ ఈజ్ టు నో జీసస్. నోబడీ, నథింగ్ ఎల్స్. యేసు ఎంత బాగా అర్థమవుతున్నాడు. అందుకే తెలుసు కదా, మనం పరలోకం వెళ్ళినప్పుడు నిత్యత్వపు పర్యంతము మనకు కనబడేది ఎవరు? యేసు ప్రభువే. తండ్రి ఉంటాడు, తండ్రిని చూడలేము. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పరిశుద్ధాత్మని
చూడలేము. నిత్యత్వపు పర్యంతం మనకు కనబడేది ఎవరంటే త్రిత్వములో రెండవ వ్యక్తి యేసు ప్రభువే. నిత్యత్వపు పర్యంతం ఆయన్నే చూస్తాం. నిత్యత్వములో కూడా ఆయన చేతుల్లో కాళ్ళలో గాయాలు మచ్చలు చూస్తాం. We will be able to see only Jesus. Even if you go to heaven, you will able to see only Jesus. చూస్తూ ఆయన్ని మహింపరుస్తూ ఉంటాం. మరి ఆ యేసే సమస్తము. ఆ యేసు ప్రభు చేతికి ఆ 7 ముద్రలు వేయబడిన పుస్తకం అందించబడుతుంది కదా. ప్రకటన గ్రంథం 5 నుంచి 6 వరకు చూస్తే ఆ దేవుని కుడి చేతిలో ఉన్న, తండ్రి కుడి చేతిలో ఉన్న 7 ముద్రలు వేయబడిన పుస్తకాన్ని ఎవరు విప్పుదురా అని పరలోకంలో ఒక చాటింపు వేస్తేనంట యోహానికి ఎవరూ కనబడలేదంటే బోరుని ఏడుస్తున్నాడు యోహాను. దూత వచ్చి అంటాడు, ఏడవకు, దావీదుపు చిగురు, యోధా గోత్రపు సింహము, వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల ఆ ముద్రలు వేయబడిన పుస్తకాన్ని విప్పుటకు యోగ్యుడు. ఆహా, ఏడుపు ఆపేశాడు యోహాను. పరలోకంలో గొప్ప ఆరాధన జరిగింది. అంటే ఈ ప్రపంచానికి టైటిల్ డీడు, ఈ ప్రపంచానికి డాక్యుమెంట్ 7 ముద్రలు వేయబడిన పుస్తకం. అది చివరిగా ఎవరి చేతిలోనికి వస్తుందంటే యేసు ప్రభు చేతిలోనికి వస్తుంది. ఆయన ముద్రలు విప్పుతూ ఉంటాడు. 21 సంఘటనలు అనగా 7 బూరలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, 21 సంఘటనలు ఈ ప్రపంచంలో జరగబోతున్నాయి. ఎప్పుడు జరుగుతాయో చెప్పమంటారా? యేసయ్య ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఈ ప్రపంచంలో సంఘటనలు జరగబోతున్నాయి. ఆ ముద్రలు వేయబడిన పుస్తకం ఏమిటంటే ది టైటిల్ డీడ్ ఆఫ్ ది యూనివర్స్. ఈ ప్రపంచానికే టైటిల్ డీడ్ ఇది. అది అంతిమముగా యేసు ప్రభు చేతిలోనికి వస్తుంది. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయనే ఈ ప్రపంచాన్ని ప్రారంభించాడు, ఈ ప్రపంచాన్ని ముగిస్తాడు. విమోచన కార్యాన్ని ప్రారంభించింది ఆయనే, విమోచన కార్యాన్ని ముగించింది ఆయనే. 30 దినాల్లో మీకు ఎవరైనా అడిగితే ఏమి నేర్చుకున్నారంటే యేసు బాగా అర్థమయ్యాడు వాక్యం ద్వారా అని చెప్పగలగాలి. సిద్ధాంతాలు అర్థమైనవి, వాక్య మర్మాలు అర్థమవుతున్నాయి. కానీ అంతిమముగా వీటన్నిటి ద్వారా ఎవరు మనకు అర్థమయ్యారంటే we could able to see Jesus more, we could able to learn Jesus more. అది జరగాలి. జరగకపోతే 30 దినాలు వేస్ట్. దయచేసి అర్థం. అంటే ప్రయాసపడ్డారు, దైవజనులు ప్రయాసపడ్డారు, నాయకులు ప్రయాసపడ్డారు. ఇవన్నిటి ద్వారా ఉపయోగం ఏం వాళ్ళంటే యూ కుడ్ ఏబుల్ టు సీ జీసస్ మోర్, యూ కుడ్ ఏబుల్ టు లెర్న్ జీసస్ మోర్. అది జరగాలి. అది జరిగిందో లేదో మీకు మీరే ప్రశ్నించుకోండి. నాకు ఇవ్వబడిన అంశం చివరిలో మనం చూస్తే కడవరి దినములు సమర్పణ అనేది అక్కడ రాయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ I am an accidental speaker. Somebody is supposed to be there today. మొత్తానికి దేవుడు ఈ ముగింపులో నాకు అవకాశం ఇచ్చాడు. ఈ కడవరి దినములు సమర్పణ అనే అంశంలో ఉదయం అక్కడ ఒక టాపిక్ చెప్పాను. అదే చెబుతాను అని అక్కడ వాళ్ళకి చెప్పాను, కానీ అది చెప్పడం లేదు. వాళ్ళకి చెప్పిన అంశం ఏంటంటే లాస్ట్ పేజీ ఆఫ్ ద హోలీ బైబిల్, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6 నుంచి 21వ వచనం వరకు చెప్పాను. అంటే ఫ్రమ్ ద లాస్ట్ పేజ్ ఆఫ్ ది హోలీ బైబిల్, బైబిల్లో చివరి పేజీ నుంచి 7 అంశాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే నేను వాటిని మీకు బోధించను. సమర్పణ అంటే ఏంటో చెప్తాను. కడవరి దినములో సమర్పణ కలిగిన వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటో క్లుప్తంగా చెప్పి నేను వివరించి ముగిస్తాను. సమర్పణ అంటే అర్థం ఏమిటంటే మనం ఏదైతే చెయ్యాలో దానిని చేయడానికి దేనికైనా తెగించాలి. అదే సమర్పణ అంటే. మనం ఏదైతే చెయ్యాలో దాన్ని చేయడానికి ఎంత వెలైనా చెల్లించాలి. అదే సమర్పణ అంటే. సో వాట్ ఎవర్ వీ నీడ్ టు డూ, వీ షుడ్ ఏబుల్ టు డూ by any means. That is called commitment, that is called dedication. అదే సమర్పణ అంటాం. వాట్ ఎవర్ వీ ఆట్ టు డూ, మనం చేయవలసింది. దేవుడు ఎన్నో బాధ్యతలు ఇచ్చాడు మనకి, ఎన్నో రీతిలుగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో లివింగ్ అకార్డింగ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గాడ్, బై ఆల్ మీన్స్, దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్, సమర్పణ. సమర్పణ అంటే ఇది. దేవుడు మన నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో ఆ ఆశకు తగినట్టుగా ఎంత వెలైనా చెల్లించి దానికి తగినట్టుగా జీవించడమే సమర్పణ. సో ఈ నిర్వచనం మనకు అర్థమైతే
ఆర్ వి డెడికేటెడ్ అనే ప్రశ్న మనం వేసుకోవాలి. సమర్పణ అంటే ఇది అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నేను సమర్పణతో జీవిస్తున్నాం. యామ్ ఐ ఎ కమిటెడ్ క్రిస్టియన్ బిలీవర్? యామ్ ఐ డెడికేటెడ్ క్రిస్టియన్ బిలీవర్? అంటే నేను సమర్పణతో ఉన్న క్రైస్తవుడేనా అని ప్రశ్నించుకోవాలి. సో ఉదయం ఆ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6 నుంచి 21 వరకు సమర్పణ కలిగిన వారికి 7 లక్షణాలు ఉంటాయని చెప్పాను. 7 లక్షణాలు మీకు జస్ట్ చెప్తాను. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, లేకపోతే రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు తర్వాత వినవచ్చు. అయితే నేను దాన్ని వివరించను. నేను రూతు గ్రంథంలోకి వెళ్తాను. సమర్పణ కలిగిన వాళ్ళకు ఉండే మొదటి లక్షణం ఏంటంటే దేవుని వాక్యానికి లోబడతారు. దే ఒబై టు ద వర్డ్ ఆఫ్ గాడ్. 6వ వచనంలో చూస్తాం. రెండవది, సమర్పణ కలిగిన వాళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తారు, దేవుని ఘనత కొరకు జీవిస్తారు. దే లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దే హైలైట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళు దేవుని మహిమ కొరకు జీవిస్తారు, దేవునికి ఆరాధికులుగా ఉంటారు. సమర్పణ కలిగిన వారు కలిగి ఉండే రెండవ లక్షణం. మూడవది, సమర్పణ కలిగిన వారు ఉండే మూడవ లక్షణం ఏంటంటే దేవుని వాక్య సత్యాన్ని గ్రహిస్తారు, అవసరమైతే వాక్య సత్యాన్ని బోధిస్తారు. దే ప్రొఫెస్ ద ట్రూత్ ఆఫ్ ది వర్డ్. దే ప్రొఫెస్ ద ట్రూత్ ఆఫ్ ది వర్డ్. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో వాక్యం చెప్పేవాళ్ళు తక్కువ, వార్తలు చదివేవాళ్ళు ఎక్కువ. మరొకసారి చెప్తాను, ఈ రోజున వాక్యం చెప్పేవాళ్ళు తక్కువ, వార్తలు చెప్పేవాళ్ళు ఎక్కువ. వార్తలు అంటే తెలుసు కదా, ఇజ్రాయేల్కి హమాస్కి యుద్ధం జరుగుతుంది. అది ఇక్కడ నిలబడి చెప్పవలసిన పని లేదు. ఏ టీవీ ఛానల్ చూసినా వాళ్ళకన్నా మనకన్నా బాగా విశ్లేషించే టీవీ క్యాస్టర్స్ ఉన్నారు. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది, దాన్ని నేను చెప్పవలసిన పని లేదు. ది హ్యాపెనింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ నాట్ నెసెసరీ టు లెర్న్. వీఆర్ హియర్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ది హ్యాపెనింగ్స్ ఆఫ్ ది వరల్డ్. నేను చెప్పగలను, బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ బై బికమింగ్ ఎ న్యూస్ క్యాస్టర్. నేను వార్తలు చదివేవాడిగా ఉండాలనుకోవడం లేదు, వాక్యం చెప్పేవాడిగానే ఉండాలనుకుంటున్నాను. మనకి ఈ చరిత్ర విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు మన చెవులకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సాధారణంగా క్రైస్తవులకి వాక్యం తప్ప ఏం చెప్పినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ వాక్యం ముఖ్యమైంది. అయితే వాక్యములో అప్పుడప్పుడు ఆ సందర్భాలు చెప్పడం తప్పేమీ కాదు, కానీ దాన్నే వాక్యంగా చెప్పడం శుద్ధ తప్పు. ఎందుకంటే వీ షుడ్ నాట్ గో బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్కి మించి మనం బయటికి వెళ్ళకూడదు. ఈరోజు అందరూ బయటికి వెళ్తున్నారు. ఏవో మతాల గురించి బోధిస్తున్నారు, ఇజమ్స్ గురించి బోధిస్తున్నారు. నేను ఒకప్పుడు ఆర్జేడెంలో పనిచేసేవాడిని, ఆర్జేడెంలో టీచింగ్ చేసేవాడిని. రవి జకరియా ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో ఇజమ్స్ నేను చదివాను. ఇప్పుడున్న ఇజమ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరికీ నేను సీనియర్ మోస్ట్ ఇజమ్స్ గురించి చెప్పాను. బట్ గాడ్ స్పోక్ టు మీ, దట్ ఈజ్ నాట్ యువర్ జాబ్. నువ్వు సేవకుడివి, నువ్వు ఇజమ్స్ మాట్లాడడానికి లేవు, వాకింగ్ చెప్పడానికి ఉన్నావు అన్నాడు. ఐ కేమ్ అవుట్. ఎందుకంటే మనకి వాక్యము చాలా అవసరము. దేవుడు క్రైస్తవులకి ఒకే ఒక పుస్తకం ఇచ్చాడు, దాని పేరే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఇది చదవడానికి ఈ జీవితం సరిపోదు, దీన్ని నేర్చుకోవడానికి ఈ జీవితం సరిపోదు, దీన్ని ఆచరించడానికి ఈ జీవితం సరిపోదు. ఇంక ఈ జీవితంలో దీన్ని విడిచిపెట్టి ఏదో హిందూ పురాణాలకు వెళ్ళి, హిందూ గ్రంథాలకు వెళ్ళి, ముస్లిం గ్రంథాలకు వెళ్ళి, ఇజమ్స్లోకి వెళ్తే ఈ ఒక్క జీవితానికి ఇదే నాకు చాలదు, ఇదే నేను తెలుసుకోలేకపోతున్నాను, ఇంకో జీవితం లేదు. దేర్ ఈస్ నో అనదర్ లైఫ్ ఫర్ ఎ క్రిస్టియన్ బిలీవర్. దిస్ ఈజ్ ద ఓన్లీ లైఫ్. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ వీ డోంట్ నో. దెన్ హౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద థింగ్స్ అవుట్ ఆఫ్ ది బైబిల్? ఎప్పుడు నేర్చుకుంటాం ఇవన్నీ? లోక సమాచారాలే తెలుసుకుంటే. అందుకని సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే 10-11 వచనాల్లో చూస్తారు. ప్రకటన గ్రంథము ముద్రింపవలదు అన్నాడు, దానియేలు గ్రంథం ముద్రింపబడింది. దాంట్లో నుంచి మనం డ్రా చేసిన పాయింట్ ఏమిటంటే సత్యమును గ్రహిస్తాము, సత్యాన్ని బోధిస్తాం. సమర్పణ కలిగిన వాళ్ళు సత్యమును గ్రహిస్తారు, సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని బోధిస్తారు. నాలుగవది, సమర్పణ కలిగిన వాళ్ళు జవాబీదారితనము కలిగి ఉంటారు. దే లివ్ ఎ లైఫ్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఇదిగో వాని క్రియలను బట్టి వానికి జీతం ఇచ్చుటకు ఆయన త్వరగా వస్తున్నాను అంటాడు. సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే దే లీడ్ ఏ లైఫ్ ఆఫ్ అకౌంటబిలిటీ. జవాబీదారితనం కలిగి ఉంటారు. మనము లెక్క అప్పగించేవారిగా ఉండాలి. రోమపత్రిక 11:12 మనం చూస్తాం, ఎవరికి వారు దేవునికి లెక్కప్పు చెప్పాలని. ఐదవది చూసాము ఆ ప్రకటన గ్రంథములోనే,
16-17 వచనాల్లో చూస్తే సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే వారు దేవుని కొరకు ఎలాగుంటారంటే చెప్తాను, వాళ్ళు దేవుని ఆహ్వానానికి లోబడతారు. దే రెస్పాండ్ టు ది ఇన్విటేషన్ ఆఫ్ గాడ్. అక్కడ రమ్ము 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 అని 4 సార్లు ఉంటుంది. ఆత్మ చెప్తున్నాడు రమ్మని, పెండ్లి కుమార్తె చెప్తుంది రమ్మని, వినివాడు చెప్తున్నాడు రమ్మని, అంతేకాదు దప్పికొనిన వాడు చెప్పాలి రమ్మని. 4 ఇన్విటేషన్స్ దేవుడు మనకి ఇన్విటేషన్ ఇస్తున్నాడు, దేవుడు ఆహ్వానం ఇస్తున్నాడు. సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే దేవుని ఆహ్వానానికి స్పందించేవాళ్ళు. దే రెస్పాండ్ టు ది ఇన్విటేషన్ ఆఫ్ గాడ్. సమర్పణ కలిగిన వాళ్ళు. 5వది చూసాము, 18వ వచనం నుండి 18-19 వచనాలు. సమర్పణ కలిగిన వాళ్ళకు ఉండే 5వ లక్షణం ఏంటంటే దేవుని హెచ్చరికల్ని పట్టించుకునేవాళ్ళు. దే హీడ్ ది వార్నింగ్స్ ఆఫ్ గాడ్. దే హీడ్ ద వార్నింగ్స్ ఆఫ్ గాడ్. సమర్పణ కలిగిన వాళ్ళు దేవుని హెచ్చరికల్ని గ్రహిస్తారు, దేవుని హెచ్చరికలకి తగిన రీతిలో జీవిస్తారు. ఇదిగో ఈ వాక్యములోని ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అన్నాడు. ఏది కలిపినా ఏది తీసివేసినా దీంట్లో ఉన్న తెగుళ్ళన్నీ మీకు రప్పిస్తా అన్నాడు. ఉదయం ఒక మాట చెప్పాను, ఏమిటంటే మనకు వచ్చే చాలా జబ్బులు ఈ వాక్యానికి కలపడం ద్వారా తీసివేయడం ద్వారా వస్తున్నాయేమో అని ఎప్పుడైనా గమనించామా? మనం అనుకుంటున్నాం ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ల్యాండ్ పొల్యూషను, అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కదా. గాలి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, స్థలాలు కలుషితం అయిపోయినాయి, అంతేకాదు ఆహారం కలుషితం అయిపోయింది, అన్నిటికన్నా మానవ హృదయం కలుషితం అయిపోయింది. 5 పొల్యూషన్స్. ఈ కలుషితమైన ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. అవును, అబ్సల్యూట్లీ రైట్. మనము పాపభూయిష్టమైన నేలలో ఉంటున్నాం. ఆదికాండం 3:17 ప్రకారం శపించబడిన నేల మీద జీవిస్తున్నాం. అందుకనే రకరకాల తెగుళ్ళు జబ్బులు వస్తాయి. కానీ జబ్బులు తెగుళ్ళు రావడానికి మరొక కారణం ఉంది తెలుసా? ఈ దేవుని లేఖనానికి ఏదైనా కలిపినా తీసేసినా దీంట్లో తెగుళ్ళు వస్తాయి అని చెప్పింది ఎవరు? నేను కాదు, యేసుప్రభు. స్వయంగా యేసుప్రభు చెప్పి. అంటే మనకు వస్తున్న జబ్బులు అంటే మనకంటే మనకే కాదు, ముఖ్యంగా క్రైస్తవత్వంలో అన్యజనులకు తెలియదు ఏది తీయాలో ఏది ఉంచాలో, ఎందుకంటే బైబిల్ తెలియదు. మనకు వచ్చే కొన్ని వ్యాధులు తెగుళ్ళు ఈ లేఖనాన్ని స్వీకరించవలసినవి స్వీకరించకుండా ఉంటున్నామేమో. ఈ లేఖనాలకు ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. కలిపినా తీసివేసినా ఈ గ్రంథములోని తెగుళ్ళు వానికి కలుగజేయును. అమ్మో, సీరియస్ వార్నింగ్. కానీ ఈ వార్నింగ్ని ఎవడో పట్టించుకోవడం లేదు. బోధించే వాళ్ళు ఎవరో పట్టించుకోవాలి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బోధిస్తున్నారు. ఈరోజు బోధించడానికి అవసరమైన తలాంత్ ఏంటో చెప్పమంటారా? నోట్లో నాలుక. నోట్లో నాలుకుంటే అందరూ వాక్యం చెప్పొచ్చు. ఇక ఏ క్రెడిబిలిటీ అవసరం లేదు, ఓ జీవితం అవసరం లేదు. నోట్లో నాలుగుండి మాట్లాడగలిగితే ఎవరైనా వాక్యం చెప్పొచ్చు. ఏది పడితే అది వాక్యం చెప్తున్నారు. తెగుళ్ళు రావా? వస్తాయి. జోనథన్ ఎడ్వర్డ్స్ అనే దైవజనుడు తను వాక్యం చెప్పే ఆ ప్రసంగం అంతా కూడానంట ఒక పేపర్ మీద రాసుకునేవాళ్ళంట. పేపర్ మీద రాసుకొని ఆ ప్రసంగాన్ని చదివేవాళ్ళంట. గట్టిగా పుల్పీట్ని పట్టుకొని ప్రసంగాన్ని చదివేవాళ్ళంట. ఎందుకు ప్రసంగాన్ని మొత్తం రాసుకొని చదువుతున్నారంటే, నేను మాట్లాడే దాంట్లో ఎక్కడ ఎక్స్ట్రా ఉండకూడదు, ఏది కాని మాట్లాడకూడదు, వాక్యమే మాట్లాడాలని. మరి ఎందుకు ఈ పుల్పీట్ మీద ఉన్న ఈ బెంచ్ని టేబుల్ని పట్టుకొని ప్రసంగిస్తున్నారంటే, నేను ఎక్కడ నరకంలో పడిపోతాను నేను భయం అంటే ఆ ఫియర్తో, ఆ భయంతో చేసేవాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోనథన్ ఎడ్వర్డ్స్. ఈ రోజుల్లో ఈ భయం ఎవరికి లేదు. ఇది విచారకరం. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండా, డోంట్ ట్రై టు బికమ్ ఏ స్పీకర్స్, ప్రీచర్స్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్థలం ఏంటో చెప్పమంటారా? పుల్పీట్. ఇది పులిపీట్, పులి ఇది మింగేస్తుంది. ప్రపంచంలో ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఈజ్ పుల్పీట్. అందుకని ఈ గ్రంథములోనివి ఏదైనా కలిపినా, ఏదైనా తీసివేసినా వాళ్ళకి ఈ గ్రంథములో ఉన్నవన్నీ తెగుళ్ళు వస్తాయంటున్నాడు. ఇది 6వది. 7వది అంటున్నాడు 20:21. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చున్నానని చెప్తున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. మనం ఎవరమంటే సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే ఆమెన్ అనేవాళ్ళు.
సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే ఆమేన్ అనేవాళ్ళు. ఆమేన్ అన్నామంటే అర్థం ఏమిటంటే మొదట 6 నేను జరిగిస్తాను అని దేవునికి మాటిస్తున్నాను. ఆమేన్ అన్నామంటే నేను దేవుని వాక్యానికి లోబడతాను. ఆమేన్ అన్నామంటే నేను దేవుణ్ణే గణపరుస్తాను, దేవునికే గౌరవిస్తాను, దేవుణ్ణే సంతోషపెడతాను. ఆమేన్ అంటున్నామంటే దేవుని సత్యాన్ని స్వీకరిస్తాను, సత్యాన్ని బోధిస్తాను. ఆమేన్ అంటున్నామంటే జవాబుదారీతనం కలిగి ఉంటాం. ఆమేన్ అంటున్నామంటే ఆయన పిలుపుకి స్పందిస్తాను. ఆమేన్ అంటున్నామంటే దీనికి ఏది కల్పము, ఏది తీసివేయము. ఆమేన్ ఆమేన్ అని అన్నారంటే మనం అగ్రీ అయినట్టు. సో సమర్పణ కలిగిన వాళ్ళకి ఈ 7 లక్షణాలు ఉంటాయని చెప్పా. సో సచ్ పీపుల్ ఆర్ నెససరీ ఇన్ ది ఎండ్ డేస్. అంచె దినాల్లో కావలసింది సమర్పణ కలిగిన వాళ్ళు. జ్ఞానం కలిగిన వాళ్ళు అవసరం లేదు. దేవుడు మానవ జ్ఞానాన్ని ఆయన వెరితనంగా ఎంచుతున్నాడు. ఇట్స్ నాట్ ద హెడ్ నాలెడ్జ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే వాక్యములో పరిజ్ఞానం సంపాదించుకోవడం తప్పేమీ కాదు. బట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ ద విజ్డమ్ ఇన్ ది గాడ్. ఇది చాలా చాలా ముఖ్యమైనది. మరి అంచె దినముల్లో మనం ఎటువంటి సమర్పణ కలిగి ఉండాలో రూతు గ్రంథము నుంచి ఒక 5 చిన్న తలంపులు సింపుల్గా నేను చెప్పి ముగిస్తాను. రూతు గ్రంథములో 3వ అధ్యాయము మొదటి 5 వచనాలని నేనే చదువుతున్నాను. బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 3 వర్సెస్ 1 through 5. అంచె దినాల్లో లేక కడవరి దినముల్లో సమర్పణతో కూడిన జీవితం ఎవరు కలిగి ఉంటారు? వారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇక్కడ కూడా మనం చూద్దాం దయచేసి. రూతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకి బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళుమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళుమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై యుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా రూతు నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, ఆల్ దట్ దౌ సేయట్ అంటు మీ ఐ విల్ డూ. నీవు సెలవిచ్చినదంతా కూడా చేసేదను. దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. ఆల్ దట్ దౌ సేయత్ అంటు మీ ఐ విల్ డూ ఇట్. నువ్వు నాకు చెప్పిందంతా నేను చేస్తాను అని రూతు అంటుంది. అదే సమర్పణ. రూతు గ్రంథం గురించి అంచె దినానికి రూతు గ్రంథానికి ఉన్న సంబంధాన్ని చెప్తాను. రూతు మోయాబీరాలు, ఆమె అన్యురాలు, ఆమె దేవుణ్ణి ఎరగనిది. అయితే ఎప్పుడైతే అన్యురాలైన ఆమె దేవుణ్ణి తెలుసుకుందో తను విధవరాలైపోయింది. తర్వాత తన బంధువైన బోయజుతో వివాహానికి సిద్ధపడుతుంది. రూతు సంఘమునకు గుర్తు, రూతు విశ్వాసికి గుర్తు, బోయజు యేసు ప్రభువు గుర్తు. ఇప్పుడు రూతు బోయజును కలవడానికి సిద్ధపడుతుంది. ఎలా కలవాలో, ఆ బోయజును కలవడానికి వెళ్ళినప్పుడు రూతు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆమె అత్తయిన నయోమి చెప్తుంది. అందుకని సంఘంగా ఉంటున్న మనము, విశ్వాసులుగా ఉంటున్న మనము యేసు ప్రభుని ఎదుర్కోబోతున్న మనము, మన బోయజు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్న మనము ఎలా సిద్ధపడాలి, ఎటువంటి సమర్పణతో ఉండాలో రూతు బోయజుని ఎదుర్కోవడానికి కలవడానికి ఎలా సిద్ధపడుతుందో, మన బోయజ్ అనే యేసు ప్రభుని కలవడానికి మనము ఎలా సిద్ధపడాలో మనం తెలుసుకుంటాం.
రూతు మోయాబీరాలు, అన్యురాలు. ఒకప్పుడు మనము కూడా యేసు ప్రభుని నమ్మని అన్యులమే, అన్య జనాంగంలో ఉన్నాం. We were all unbelievers once when we had not believed in Jesus Christ. కానీ ఒక రోజున యేసు ప్రభుని నమ్మాం. ఇప్పుడు యేసుని కలవబోతున్నాం. యేసుతో పాటు వివాహానికి సిద్ధపడుతున్నాం. రూతు బోయజుతో వివాహానికి సిద్ధపడుతుంది. బోయజు రూతుకి విమోచకుడు, కింగ్స్మెన్స్ రెడీమర్ అని అంటాం. మనకి విమోచకుడు యేసు ప్రభు. యేసు ప్రభుతో మధ్యాకాశంలో వివాహానికి సిద్ధపడుతున్నాం. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం. మనం ఎలా సిద్ధపడాలి? సిద్ధపడడానికి మనకు ఉండవలసిన లక్షణాలు, ఆ కమిటెడ్ లైఫ్, ఆ సమర్పణతో కూడిన జీవితము మనము ఈ రూతు గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తాం. ఆ రోజు ఆమె అత్త అయిన నయోమి చెప్పినప్పుడు రూతు అంటుంది, నీవు సెలవిచ్చిందంతా నేను చేస్తాను అని అంటుంది. మనం కూడా ఈరోజు అనాలి, నువ్వు సెలవిచ్చిందంతా నేను చేస్తాను. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే. అదే కమిట్మెంట్, అదే సమర్పణ. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ కాస్ట్ ఇట్ మే రిక్వైర్. ఐఎమ్ రెడీ టు పే ద ప్రైస్. క్రైస్తవ్యము వెల చెల్లించేది. యేసు ప్రభు మన కొరకు సిలువలో వెల చెల్లించి రక్షణ తీసుకుని వచ్చాడు. రక్షణ ఉచితమే, కానీ రక్షణలో కొనసాగడము ఖరీదైంది. ఇట్స్ కాస్ట్లీ. యేసు ప్రభుని విశ్వసించడము, క్రైస్తవులుగా మారడము, వితిన్ సెకండ్స్ ఇట్ హ్యాపెన్స్, కన్వర్షన్. కానీ ఒకసారి క్రైస్తవులుగా మారిన తర్వాత, ఒక నిజ క్రైస్తవుడిగా, ఒక కమిటెడ్ క్రిస్టియన్గా రక్షణలో కొనసాగడము ఇట్స్ కాస్ట్లీ అఫైర్. దానికి చాలా వెల చెల్లించాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు, ఇక అయిపోయింది అనుకుంటున్నారు. కానీ అప్పుడే ప్రారంభించబడింది. when you believe in Jesus Christ, your true spiritual life begin. ఇప్పుడు ఆయన వెంబడించాలి. ఎవరైతే నన్ను వెంబడింపగోరుతున్నారో తమ తాము ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన తండ్రినైనను, తల్లినైనను, భర్తనైనను, భార్యనైనను, భర్త అనే మాట నేను చేర్చాను, భార్యనైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లులైనను, చివరికి తన ప్రాణమైనా ద్వేషించుకుంటే వారు నాకు పాత్రులు కాదు. కమిట్మెంట్. మీరు చర్చ్కి టైంకి వస్తున్నారు, వెరీ గుడ్, బట్ ఆర్ యూ ఫాలోయింగ్ జీసస్? దట్ ఈస్ కమిట్మెంట్. కొన్నిసార్లు చర్చ్కి టైంకి రావడం సులువే, కానీ యేసుని వెంబడించడంత సులువేమీ కాదు. కానీ చర్చ్కి టైంకి రావాలి, కమిట్మెంట్ ఇది. చర్చ్కి టైంకి రావాలి, ఆ సంఘంలో చాలా డిసిప్లిన్గా ఉండాలి. మన క్రిస్టియన్ లైఫ్ చాలా డిసిప్లిన్గా, క్రమశిక్షణతో ఉండాలి. ఈ లైఫ్లో చాలా కమిట్మెంట్ అవసరం. అలాగే యేసుని వెంబడించడంలో కూడా చాలా కమిట్మెంట్ అవసరం. ఒకరోజు ఆయన ఎదుర్కోబోతున్నా. సో వీఆర్ గోయింగ్ టు ఫేస్ జీసస్. ఆర్ వీ రెడీ టు ఫేస్ జీసస్? ఆర్ వీ బోల్డ్ ఇనఫ్ టు ఫేస్ జీసస్? యేసుని ఎదుర్కొనే ధైర్యం ఎంతవరకు ఉంది? ఇట్స్ నాట్ ఈజీ. మనం ఎదుర్కోబోయే యేసు బెత్లెహేములో ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు అక్కడ. మనం ఎదుర్కోబోయే యేసు ఒకప్పుడు యెరూషలేములో సిలువలో మరణించాడు, యెరూషలేము వెలుపల, ఇప్పుడు అక్కడ లేడు. మనం ఎదుర్కోబోయే యేసు ఒకప్పుడు శరీరధారిగా వచ్చాడు, ఇప్పుడు శరీరధారిగా లేడు, మహిమలో ఉన్నాడు. మనం ఎదుర్కోబోయే యేసు దీనుడుగా, రిక్తుడుగా వచ్చాడు ఒకప్పుడు, ఇప్పుడు యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. మనం ఎదుర్కోబోయే యేసు రక్షించడానికి రావడం లేదు, రక్షణ లేని వారిని శిక్షించడానికి రాబోతున్నాడు. ఏ యేసును చూస్తున్నాం? 2000 సంవత్సరాల క్రితం ఉన్న యేసును చూద్దామా? రాబోయే యేసును చూద్దామా? 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసును చూస్తే కంఫర్ట్గా ఉంటాం, ఎందుకంటే శిశువుగా పుట్టాడు, బెత్లెహేములో పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆ ఇన్ కీపరు, సత్రపు యజమాని పట్టించుకోలేదు. గొర్రెలున్నారు, గొర్రెలున్నాయి, గొర్రెల కాపర్లు ఉన్నారు, దేవదూతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, హేరోదు ఉన్నాడు. ఈ కథ అంతా ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది. డిసెంబర్ వచ్చేసింది, కానీ యేసు ఇప్పుడు బెత్లెహేములో లేడు. యేసు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలోనే లేడు. యేసు ప్రభు మహిమలో ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు.
ఏదో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, కానీ మహిమలో ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ప్రభుకి, రాబోతున్న యేసు ప్రభుకి అసలు పోలికలే లేవు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తే ఆయన వస్త్రములు ఆ దేవాలయ పంచుల వరకు ఉన్నాయంట. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిని ఉన్నాయంట. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుందంట. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉందంట. ఆయన నోటి నుంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం వస్తుందంట. ఆయన పాదములు పొలిమిలో కొట్టుకు వేయబడిన బంగారపు అపరంజిని పోలి ఉన్నాయంట. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు అలా ఉన్నాడా? 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుప్రభు నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయా? ఆయన వస్త్రాలు దేవాలయపు ఆ దేవాలయపు దానికి అంటుకున్నట్టుగా పైనుంచి కిందకు ఉన్నాయా? ఆయన తల వెంట్రుకలు ఉన్నిని తెల్లగా ఉన్నాయా? ఇది మహిమలో ఉన్న యేసు ప్రభుని గురించి వివరణ. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ప్రభు అలగలేరు. ఆయన చూడగానే పద్మాసు దీపంలో యోహాను చచ్చిన వానివలే ఆయన పాదాల దగ్గర పడ్డాడు. 2000 సంవత్సరాల క్రితము యేసు బాళ్ళని చూసి ఎవరైనా చచ్చిన వానివలే పడ్డారా? పడలేరు. ఆయన హేళన చేశారు, ఆయన వెక్కిరించారు, ఆయన హింసించారు, ఆయన అవమానపరిచారు, ఆయన సిలువ వేశారు, ఆయన రకరకాలుగా చేశారు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ప్రభుని ఫేస్ చేయడం ఈజీ, రాబోతున్న యేసు ప్రభుని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన మహిమలో ఉన్నాడు. యోహానే యేసు రొమ్మును ఆనుకుని ఉన్న శిష్యుడే చచ్చిన వానివలే ఆయన పాదాల దగ్గర పడ్డాడు. ఆర్ వీ రెడీ టు ఫేస్ దట్ జీసస్ ఆర్ దిస్ జీసస్? డోంట్ గివ్ బ్యాక్ టు హిస్టరీ. అంటే యేసు పుట్టాడు బెత్లెహేములో, జ్ఞాపకం చేసుకోండి, బట్ డోంట్ డ్వెల్ ఇన్ ద హిస్టరీ అంటాం. చరిత్రలో ఒకసారి వెళ్దాం, కానీ చరిత్రలో బతకొద్దు. డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్. ఈ క్రిస్మస్ అంతా ఎంత పాడు చేస్తుందంటే, క్షమించండి, క్రిస్మస్ మీటింగ్లకి నేను వెళ్తాను, నేను వాక్యం చెప్తాను, బట్ వీ ట్రై టు లివ్ ఇన్ ద పాస్ట్. రిమెంబర్ ద పాస్ట్, బట్ డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చెడ్డీలు లేకుండా తిరిగాను, దాన్ని జ్ఞాపకం చేసుకుంటామని, కానీ దాన్ని పదే నేను ఫోటో పెట్టుకొని చూసుకుంటామా? ఒకప్పుడు నేను పాకింట్లో ఉన్నాను, ఇప్పుడు పాకింట్లో లేని మేడలో ఉంటున్నాను, ఎప్పుడు పాకిల్ని జ్ఞాపకం చేసుకుంటామా? నో. రిమెంబర్ ద పాస్ట్, బట్ డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్. ఒకప్పుడు యేసుప్రభు ఉన్నాడు, కానీ ఇప్పుడు యేసుప్రభు అక్కడ లేడు, అలాగూ లేడు, మహిమలో ఉన్నాడు. హౌ కెన్ యూ ఫేస్ దిట్ జీసస్? ఈ యేసుని ఎలా ఎదుర్కోగలం? భయం రావాలి, వణుకు రావాలి, బెంబేలు ఎత్తాలి, చచ్చిన వానివల్ల ఆయన పాదాల దగ్గర పడాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్. అందుకని ఈ రూతుతో నయోమి అంటుంది కదా, అమ్మా బోయేజుని ఎదుర్కోవడానికి సిద్ధపడు, ఆయన నీ విమోచకుడు నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు మ్యారీ యూ అండ్ మీ యాజ్ ఎ చర్చ్. ఆ వివాహ మహోత్సవానికి మనం సిద్ధపడుతున్నాం. మరి రెడీ అవ్వద్దా? ఎంగేజ్మెంట్ అయింది. 2 కొరింథీ 11 అధ్యాయం ప్రకారము ప్రదానం చేయబడింది యేసు ప్రభుతో. పెండ్లి అవ్వలేదు. పెండ్లి ఒకరోజు అవుతుంది. పెండ్లికి సిద్ధపడాలి, బోయజుతో వివాహానికి సిద్ధపడాలి. రూతు ఎలాగుండమని చెప్తున్నాడు. సో హౌ కెన్ యూ ఫేస్ జీసస్? రాబోయే యేసుని ఎలా ఎదుర్కోవాలి? దానికి మనకు ఉండవలసిన కమిట్మెంట్ క్లుప్తంగానే చెప్తాను. మొట్టమొదటి చూస్తే 3వ వచనంలో, నీవు స్నానము చేసి, యు క్లెన్స్ యువర్ సెల్ఫ్. మొట్టమొదటి బీ క్లెన్స్డ్. మనము శుద్ధి చేసుకోవాలి. రాబోయే యేసుని మనం ఎదుర్కోవాలంటే శుద్ధి చేసుకున్న స్థితిలో ఉండాలి. వీ కెనాట్ మీట్ జీసస్ విత్ డర్టీ హ్యాండ్స్ అండ్ డిఫైల్డ్ హార్ట్స్ అండ్ డబుల్ మైండ్. యూ కెనాట్ మీట్ జీసస్ విత్ డర్టీ హ్యాండ్స్, defiled heart and double mind. We need to cleanse ourselves before God. శుద్ధి చేసుకోవాలి. అందుకని నయోమి అంటుంది, నువ్వు స్నానము చెయ్యమ్మా అంటుంది. మనం స్నానము చేసిన స్థితిలో ఉండాలి. బీ క్లెన్స్డ్. సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే, అంచె దినాల్లో సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే, నేను ఒక మాట చెప్తాను, దయచేసి మీరేమనుకోవద్దు. యేసుప్రభు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, సంఘటనలు ఎలా జరుగుతాయి, ఈ కథలన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు జరుగుతున్న సంఘటనలు 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడేమీ కొత్త కాదు. యుద్ధాలు
5,000 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో యుద్ధాలు ఉన్నాయి, మీకు తెలుసో లేదో. ఈ ప్రపంచ చరిత్ర దరిదాపు 7,000 సంవత్సరాలు అనుకుంటే ఈ ప్రపంచంలో యుద్ధాలు లేని కేవలం 300 సంవత్సరాలు అని అంటే 7,000 సంవత్సరాలు చరిత్ర అనుకుంటే బైబిల్ ప్రకారము దరిదాపు 6,700 సంవత్సరాలు యుద్ధాలే జరిగినాయి. అంటే 300 సంవత్సరాలు యుద్ధాలు లేని కాలం ఉందండి. యుద్ధాలు జరుగుతున్నాయి, దాని గురించి మనం విచారం. యూ కెనాట్ స్టాప్ ద వార్, ఐ కెనాట్ స్టాప్ ద వార్, జస్ట్ ప్రే ఫర్ ఇట్, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ద వార్స్. ఈ కరోనా లాంటి మహమ్మారులు వస్తూ ఉంటాయి, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఇట్. ఎక్కువగా ఆలోచన చేయవలసింది మనం ఎలాగున్నామో ఆలోచన చేయాలి. మనం శుద్ధి చేయబడమా? విత్ డిఫైల్డ్ హ్యాండ్స్, విత్ డర్టీ హ్యాండ్స్, మురికి చేతులతో, డిఫైల్డ్ హార్ట్, అపవిత్రమైన హృదయంతో, డబుల్ మైండ్తో యూ కెనాట్ ఫేస్ జీసస్. ఐ కెనాట్ ఫేస్ జీసస్. అమ్మా రూతు, శుద్ధి చేసుకో, బీ క్లెన్స్డ్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో చూస్తే అక్కడ రాయబడిన, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధపరచుకునుడి. చేతులు, మనస్సు, హృదయం అంటున్నాడు. శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి, శుభ్రం చేసుకోండి అని అంటున్నాడు. దేవుని దగ్గరికి రావాలి. ఎలా రాగలమంటే శుచి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. బైబిల్లో దేవుడు చెప్పిన ఒక మాట ఆశ్చర్యం కలిగించే మాట అంట. యేసు ప్రభు ఎక్కడా కూడా నేను బోధించినట్టుగా మీరు బోధించాలి అన్నాడా? అనలేదు. నేను చేసినట్టుగా అద్భుతాలు మీరు చెయ్యాలి అన్నాడా? అనలేదు. నేను వేసుకున్న వస్త్రాల్లాగా మీరు వేసుకోవాలన్నాడా? లేదు. నాలాగే 3.5 సంవత్సరాలు సేవ చెయ్యాలి అన్నాడా? లేదు. సువార్త ప్రకటించేయమన్నాడు. కానీ యేసు ప్రభు బైబిల్లో ఒకటి ఉంటుంది, నేను పరిశుద్ధుని గనక మీరును దేర్ ఇస్ నో రిలాక్సేషన్ హియర్. నాలాగా మీరు బోధించాలని ఎప్పుడూ చెప్పలేదు, నాలాగా అద్భుతాలు చేయమని ఎప్పుడూ చెప్పలేదు, నాలాగా దెయ్యాలు వెళ్ళగొట్టమని ఎప్పుడూ చెప్పలేదు, నాలాగా పెద్ద ప్రసంగికులు అయిపోమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ నా వలే మీరు పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఐ ఆమ్ హోలీ అండ్ యూ మస్ట్ బి హోలీ. దేర్ ఇస్ నో రిలాక్సేషన్ ఇన్ ఇట్. తప్పించుకోలేము దాన్ని. క్లారిటీ ఇచ్చేసాడు, నేను పరిశుద్ధుని మీరు పరిశుద్ధులుగా. దట్స్ ఆల్. ఇక దానికి డిబేట్లు లేవు, ఎక్స్ప్లెనేషన్ లేవు. వీ నీడ్ టు అండర్స్టాండ్ యాజ్ ఇట్ ఈస్. నేను పరిశుద్ధుని మీ పరిశుద్ధులుగా ఉండమన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూస్తాం. లేవీకాండం 11, 17లో చూస్తాం. చాలా సార్లు లేవీకాండం, నేను పరిశుద్ధుని మీరు పరిశుద్ధుని, నేను పరిశుద్ధుని మీరు. వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ ఫ్రమ్ మీ ఈజ్ ప్యూరిటీ, హోలీనెస్. మీకు బైబిల్ జ్ఞానం ఉందా లేదో తర్వాత, మీరు ప్రపంచం అంతా తిరిగి సేవ చేస్తున్నారో లేదో తర్వాత, మీరు సంఘాలు స్థాపించారో లేదో తర్వాత, మనం దేవుని కొరకు ఏమైనా కార్యాలు చేస్తున్నామో తర్వాత, ఇవన్నీ తప్పు కాదు. బట్ దేవుడు అంటున్నాడు, ఆర్ యు హోలీ? అమ్మా రూతు, నువ్వు స్నానము చెయ్యాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చూస్తే 2 Corinthians chapter 7 verseలో కూడా ఇదే మాట మనం చూస్తాం. స్నేహితులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంది. లెట్ us cleanse ourselves. శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్తం. శరీరానికి కల్మషాలు అంటుకుంటాయి, ఆత్మకి కల్మషాలు అంటుకుంటాయి. అర్థం ఏంటి? శరీరం అంటే ఎక్స్టర్నల్, ఆత్మ అంటే ఇంటర్నల్. శరీరం అంటే బాహ్య సంబంధమైన పాపాలు, ఆత్మ అంటే అంతరంగ సంబంధమైన పాపం. చూడండి, గర్వం ఇది అంతరంగ సంబంధమైన పాపం. గర్వం అంతరంగ సంబంధమైన పాపం. శరీరానికి కలిగిన కల్మషాలు, ఆత్మకు కలిగిన కల్మషాలు మనము శుద్ధి చేసుకోవాలి. మిమ్మల్ని మీరే పరిశుద్ధులు చేసుకోండి. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేవాడు, నో డౌట్ అబౌట్ ఇట్. మనం రక్షించబడినప్పుడు మన వర్తమాన భూత భవిష్యత్ కాలాలైన పాపాలైనా క్షమించాడు, మనం నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. దట్ ఈస్ పొజిషనల్ హోలీ అంటాం. అది క్రీస్తులో పరిశుద్ధత. ప్రాక్టికల్ హోలీనెస్ ఉంది. అనుదినము మనం పరిశుద్ధంగా ఉండాలి, అనుదినము కడుక్కుంటూ ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో పాదాలు కడుగుట అనే ఒక నియమాన్ని పెట్టాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ లిటరలీ వాషింగ్ యువర్ ఫీట్. పాదాలు కడుక్కోవడం అంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితానికి మలినాలు అంటుకుంటూ ఉంటాయి.
మన శరీరానికి, ఆత్మకు, అంటే అంతరంగ జీవితానికి, బాహ్య జీవితానికి వాటిని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? శుచి చేసుకోవాలి. అమ్మా రూతు, నువ్వు బోయజ్ని కలవబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు మీట్ యువర్ బోయజ్. బీ ప్యూర్, బీ హోలీ. మన బోయజ్ని మనం కలవబోతున్నాం. స్నానం చేయాలి. ఎన్ని రోజులకు ఒకసారి? ప్రతిరోజు. ఎవ్రీ డే వీ నీడ్ టు టేక్ బాత్. ఇట్స్ ఎన్ ఎవ్రీడే యాక్టివిటీ. అందుకని పరిశుద్ధంగా జీవించడం అనేది స్నేహితులారా ఇది యాక్టివిటీ. హోలీనెస్ మీ టీచింగ్స్ లేవనుకోండి ఈ రోజుల్లో. పరిశుద్ధ గురించి ఎవడని బోధించి ఎవడు రాడు మీటింగ్కి, అసలు రాడు. కథలు చెప్తామంటే వస్తారు మీటింగ్లకి. అందుకని కథలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. హోలీనెస్ గురించి మీరు ఎన్ని ప్రసంగాలు విన్నారో నాకు తెలియదు, కానీ అంటే బయట గురించి చెప్తున్నాను. కానీ దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులే ఉండడు అన్నాడు. ఇక దాంట్లో రిలాక్సేషన్ ఏమీ లేదు. యూ హ్యావ్ టు బీ హోలీ. ఆ హోలీగా ఉండడానికి ఏం చేయాలి? అది మనం చేయాలి. కడుక్కోవాలి, స్నానము చెయ్యాలి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనములో చూస్తే, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనములో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 52వ వచనములో 11వ వచనములో, పోవుడి పోవుడి, అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను పోయి వాళ్ళారా మిమ్మల్ని మీరు పవిత్రపరచు. పోవుడి పోవుడి, వెళ్ళిపోండి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అపవిత్రమైన దాని నుంచి వెళ్ళిపోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి దయచేసి. అపవిత్రమైనది అన్నదంటే అక్కడ నుంచి దూరంగా వెళ్ళాలి. పోవుడి, వెళ్ళిపోండి. ఏదైతే మన చేతుల్ని అశుభ్రం చేస్తుందో, మన హృదయాన్ని డిఫైల్ చేస్తుందో, మన మైండ్ని కరప్ట్ చేస్తుందో దయచేసి అర్థం చేసుకోండి. దాని నుంచి పోవుడి. ఆ మెసేజ్లు వినొద్దు, ఆ మీటింగ్లకు వెళ్ళొద్దు. పోవుడి. లీవ్ దట్ ప్లేస్. ఇఫ్ ఎనీథింగ్ డిఫైల్స్ యువర్ హ్యాండ్స్, యువర్ హార్ట్, యువర్ మైండ్. అందుకని రూతు చేయవలసిన మొదటిది ఏమిటంటే, బోయజుని ఎదుర్కోబోతున్న రూతు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, ఆమె శుద్ధి చేసుకోవాలి. నువ్వు స్నానము చేయాలి. ఫ్రెష్లీ బీ క్లెన్స్డ్. యేసుని ఎదుర్కోబోతున్న మనము శుద్ధి చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు కడుక్కోండి. రెండవది, తైలము రాసుకోండి. అప్లై ఫ్రాగ్రెన్స్. నయోమి రూత్ అంటుంది, అమ్మా నయోమి, స్నానం చేసావు మంచిది, స్ప్రే కొట్టుకో, అప్లై ఆయిల్, తైలము రాసుకో, అప్లై ఫ్రాగ్రెన్స్ అని అంట. స్నానం చేసాం మంచిది, అయితే తైలము పూసుకోవాలి. ఏంటి ఈ తైలము? ఈ తైలము సువాసనిస్తుంది, ఈ ఫ్రాగ్రెన్స్ని అది చేస్తుంది. తైలము పూసుకోవడం అంటే అర్థం ఏంటో చెప్తున్నా. ఇట్స్ లైక్ ఏ కాన్సిక్రేటెడ్ లైఫ్. ఇది సెట్ అసైడ్ లైఫ్ అంటాం. ప్రత్యేకమైన జీవితం. క్రైస్తవులు ప్రత్యేకమైన వారుగా ఉండాలి. యోహాను సువార్త 15:19 అంటాడు యేసు ప్రభు, నేను లోక సంబంధిని కాదు, మీరు కూడా లోక సంబంధులు కారంటాడు 15:19. అది 17వ అధ్యాయం 17-18 అక్కడ చూస్తే, తండ్రి నన్ను లోకములోకి పంపించినట్టుగా నేను కూడా మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నా అంటాడు. ఆయన లోకము నుంచి మనం వేరు చేసాడు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ వీ నీడ్ టు గో అవే ఫ్రమ్ ది సొసైటీ. లోకములోనే ఉంటాం, బట్ వీ లివ్ ఏ కాన్సిక్రేటెడ్ లైఫ్. ప్రత్యేకమైన జీవితం జీవిస్తాం. ముస్లిం ఫ్రెండ్స్ని చూడండి, ఉంటారు కానీ ప్రత్యేకంగా ఉంటారు. సిక్కులను చూడండి, ప్రత్యేకంగా ఉంటారు. కరప్ట్ అయిపోయింది క్రిస్టియానిటీ. ఒక సిక్కును చూడగానే సిక్ అని తెలుస్తుంది, ఒక ముస్లింని చూడగానే ముస్లిం అని తెలుస్తుంది. మనం చూసి క్రిస్టియన్స్ అని ఎవరు అనుకోరు. ఎందుకంటే బొట్టు లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు. బ్రహ్మకుమారిస్ బొట్టు లేకుండా ఉంటారు. నార్త్ ఇండియాలో వివాహం కాని ప్రతి స్త్రీ కూడా బొట్టు లేకుండానే ఉంటుంది. అంటే అలాగని క్రిస్టియన్ అటైర్, క్రిస్టియన్ డ్రెస్ కోడ్ ఏదో వేసుకోమని నేనేం చెప్పడం లేదు. లైఫ్ స్టైల్. ఒక ముస్లింలు చేసుకునే ఫంక్షన్స్, ఒక సిక్కులకు వాళ్ళకుండే ఆ ప్రత్యేకత క్రైస్తవత్వానికి లేదు. కలిసిపోయాం పూర్తిగా. ఇక ఎంత కలిసిపోయిందంటే దీన్ని బయటకు తీయడం జరగదేమో అని అనిపిస్తుంది, కష్టమేమో అనిపిస్తుంది. అందుకని ఆయింట్మెంట్ వేసుకోవాలి, తైలము రాసుకోవాలి. చూడండి, నిర్గమాకాండము
30వ అధ్యాయము 22 నుంచి 25 వచనం వరకు చూస్తే అక్కడ అభిషేక తైలం అని ఉంటుంది. అంటే ఈ మాట జస్ట్ మీకు టచ్ చేసి నేను వెళ్తాను ముందుకి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చూస్తే, మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములో పరిశుద్ధ స్థల సంబంధమైన తొలముల చొప్పున అచ్చమైన గోపరసము 500 తొలములను, సుగంధముల లవంగ పట్ట సగము అనగా 250 తొలముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తొలముల ఎత్తును, లవంగి పట్ట 500 తొలములు, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళములో తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలము. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో అనాయింటింగ్ ఆయిల్ అనేది ఉండేది. ప్రతిష్ఠించడానికి వాళ్ళు వాడే తైలము ప్రత్యేకమైంది, దాని కాంపోజిషన్ ప్రత్యేకమైంది. ఆ కాంపోజిషన్లు ఎన్ని ఉంటాయి, ఏవో రకరకాల పేర్లు రాసి ఉన్నాయి కదా, అవన్నీ ఉంటాయి. అవి ఎవరు బయట తయారు చేయకూడదు. ప్రతిష్టాభిషేక తైలాన్ని యాజకుడు చేస్తాడు. అది ప్రతిష్ఠించడానికి, అభిషేకించడానికే వాడతారు. యాజకులు, ప్రవక్తలు, రాజులను అభిషేకించడానికే వాడతారు. అంటే ఆ తైలము వారు తలల మీద పోస్తారు, అభిషేకిస్తారు. అభిషేకించుట అంటే ప్రత్యేకించుట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మనము ప్రత్యేకించబడిన వాళ్ళమి. అమ్మా రూతు, నువ్వు తైలము పూసుకో, అంటే ప్రత్యేకమైన జీవితము జీవించు అంటున్నాడు. మనము అభిషేకించబడిన వాళ్ళమి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ప్రతి క్రైస్తవ విశ్వాసి అభిషేకించబడిన వాడే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. 26వ వచనములో, మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము. అభిషేకము అభిషేకమని 27వ వచనంలో ఉంటుంది, 26వ వచనంలో ఉంటుంది, 20వ వచనంలో చూస్తాం. ప్రతి విశ్వాసి అభిషేకించబడిన వాడే. ఆ రోజున పాత నిబంధనలో అభిషేకించబడడానికి అభిషేక తైలం వాడతారు, ఆ కాంపోజిషన్ అంతా వాడతారు. ఈరోజున కొత్త నిబంధన గ్రంథంలో ప్రతి విశ్వాసి అభిషేకించబడిన వాడే. ఎలాగో అంటే దేవుడు మనలో పరిశుద్ధాత్మను పెట్టాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ద డ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడో మనం అభిషేకించబడిన వాళ్ళే. ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్ ఈజ్ ఎన్ అనాయింటెడ్ వన్. మళ్ళీ అభిషేకాల గురించి అక్కడికి వెళ్ళవలసిన పని లేదు. వాళ్ళు తెలియక, వాళ్ళకి వాక్యం తెలియక మళ్ళీ అభిషేకించబడ్డావని ఏదో అంటూ ఉంటారు. వాళ్ళకి వాక్యం తెలియదు. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మని చేత అభిషేకించబడ్డాడు. ఆ రోజున రూతు అభిషేక తైలము వాడాలి. స్నానము చేసింది, అయితే తైలము రాసుకోవాలి. అనగా మనము అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మని చేత నడిపించబడాలి. We need to be led by the Holy Spirit God. We need to be led by the Holy Spirit God. ఎఫెసీ 5:18లో ఉంటుంది, మీరు ఆత్మపూర్ణులై ఉండుడని ఉంటుంది. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మని చేత నడిపించబడాలి. ఇది చాలా చాలా ముఖ్యమైంది స్నేహితులారా, చాలా ముఖ్యమైంది. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, అయితే మనం ఆత్మ చేత నడిపించబడాలి. మనలో ఆయన ఉంటాడు కానీ మన బలవంతం ఏమైనా చేయడు. మనం ఎంతగా లోబడతామో అప్పుడే మనం నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏ విశ్వాసిని బలవంతం చేయడు. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, మనం ఆత్మచేత నడిపించబడుతున్నామా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మని చేత మనం నడిపించబడతామో మన జీవితము తైలము రాసుకున్నట్టుగానే ఉంటుంది. ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ స్ప్రెడ్స్ టు ది సొసైటీ. క్రీస్తు అనే సువాసన, పరిమళ తైలము, క్రీస్తు అనే సువాసన వెదజల్లుతాము. ఎప్పుడంటే ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు. When you are led by the Spirit, the fragrance of Christ will spread to the society. ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. మనం ఆత్మచేత నడిపించబడితే క్రీస్తులోనికి నడిపిస్తాడు, క్రీస్తుని చూపిస్తాడు, క్రీస్తు స్వారూప్యంలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇదంతా పరిశుద్ధాత్ముడు చేసేది. చాలా వరకు ఆత్మ మనలో ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు ఉంటాడు. ఆత్మ ఏమి మన నుంచి దూరం అవడు. ఒకరోజు మనలో నివసించడానికి వచ్చాడంటే పరిశుద్ధాత్ముడు నిత్యత్వములో ప్రవేశించే వరకు పరిశుద్ధాత్ముడు విశ్వాసం నడిపిస్తూనే ఉంటాడు. మధ్యలో బయటికి వెళ్ళడం, బయటికి రావడం, మళ్ళీ లోపలికి రావడం అదేమీ జరగదు. ఆ బిజినెస్ ఏమీ చేయడు పరిశుద్ధాత్ముడు. అయితే ప్రశ్న ఏమిటంటే నింపబడ్డామా లేదనేది ప్రశ్న కాదు, నడిపించబడుతున్నామా లేదనే ప్రశ్న.
ఆర్ యు లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? దట్ ఈస్ ఓన్లీ. నేను దేవుని ఆత్మచేత నడిపించబడితే క్రీస్తు సువాసన వెదజల్లుతాను. ఐ రిలీజ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద సరౌండింగ్స్. ఐ రిలీజ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద సరౌండింగ్స్. నా జ్ఞానాన్ని ఏమీ ప్రదర్శించాం, యేసుని చూపిస్తాను, యేసుని చూపిస్తాను. పరిశుద్ధాత్ముడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు చేసే ఒకానొక ముఖ్యమైన పరిచర్య అక్కడ చూసే యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన నా వాటిలో నుంచి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును అంటాడు. 13వ వచనంలో చూసే 16, 13లో, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలో తీసుకుని వస్తాడు, నన్ను మహింపరుస్తాడు. హోలీ స్పిరిట్ గాడ్ ఆల్వేస్ గ్లోరిఫై జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు యేసు ప్రభునే మహిమపరుస్తాడు. దాని అర్థం ఏంటో చెప్తున్నా. నేను ఆత్మచేత నడిపించబడితే నా జీవితము యేసు మహిమ కొరకు జీవిస్తుంది. నేను ఆత్మచేత నడిపించబడితే నా జీవితము ద్వారా యేసు అనే సువాసన వెదజల్లబడుతుంది. ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జీసస్ విల్ స్ప్రెడ్ త్రూ మై లైఫ్ ఇఫ్ ఐఎమ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మీకు అర్థమై ఉంటుంది. అమ్మా రూతమ్మ, నువ్వు చేయవలసిన రెండవది ఏమిటంటే, నువ్వు తైలము రాసుకో, అప్లై ది ఆయింట్మెంట్. అంటే ఆత్మచేత నడిపించబడాలి. సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే, మొట్టమొదటిది శుచి చేసుకుంటూ ఉండేవాళ్ళు, రెండవది తైలమును పూసుకొని సువాసనని వెదజల్లేవాళ్ళు, మూడవది నీ బట్టలు కట్టుకొని ఫుల్లీ క్లాత్. రూతుకి నయోమి చెప్తుంది, అమ్మా మంచి బట్టలు వేసుకో, ఎందుకంటే బోయజుని కలవబోతున్నా. బోయజు ధనవంతుడు. 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. బోయజు చాలా ఐశ్వర్యవంతుడంట. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మనం మంచి డ్రెస్ వేసుకోవాలి. నయోమి అంటుంది రూత్తో, నీ బట్టలు కట్టుకోవాలి. ఏ బట్టలు కట్టుకోవాలి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. చాలా ఉన్నాయి కానీ నేను సింపుల్గానే మీకు చెప్తున్నా. కొలోషియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 12 to 14. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చూస్తే మనము ధరించవలసిన వస్త్రాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకి హాని చేసినని ఒకడు అనుకుని ఎడ్ల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మను క్షమించునులాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వాట్ ఈస్ ద డ్రెస్ కోడ్ ఆఫ్ క్రిస్టియన్స్? క్రైస్తవుల డ్రెస్ కోడ్ ఏమిటి? ఒక ప్రీచర్స్గా వైట్ డ్రెస్ వేసుకుంటూ ఉంటాం. వైట్ అంటే ఏమిటంటే ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ అట్రాక్షన్. తెలుపు ఆకర్షణ లేనిది, అందుకని తెలుపు వేసుకున్నాను. కానీ క్రైస్తవులకు ఇచ్చిన డ్రెస్ కోడ్ తెలుపు కాదు. క్రైస్తవులకు ఇచ్చిన డ్రెస్ కోడ్ ఇక్కడ 6 విషయాలు ఉన్నాయి. 1 జాలిగల మనసు, 2 దయాళత్వము, 3 వినయము, 4 సాత్వికము, 5 దీర్ఘశాంతము, 6 క్షమాపణ. వీటన్నిటికి పైన 7వది పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. 7-fold డ్రెస్ కోడ్. దిస్ ఈజ్ ద డ్రెస్ కోడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇవి అంతరంగంలో ఉండవలసిన, ధరించవలసిన వస్త్రాలు. ఆ రోమపత్రిక 13వ అధ్యాయంలో అయితే మెట్టుకు క్రీస్తు యేసుని ధరించుకొనుడి అని అంటుంది. యు పుట్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఉంటుంది. మన డ్రెస్ కోడ్ ఇది. ఆ రోజున రూతుకి చెప్తుంది, అమ్మా నీ బట్టలు కట్టుకో, నీవు బార్లీ పొలంలో పనిచేస్తున్నావు, బార్లీ హార్వెస్టింగ్ సీజన్ అంట. ఈ బార్లీ పొలంలో పనిచేస్తున్నావు, ఈ మురికి బట్టలతో నువ్వు బోయస్ దగ్గరికి వెళ్ళకూడదు. నీ బట్టలు మార్చుకో, స్నానము చెయ్యి, తైలం పూసుకో, బట్టలు మార్చుకో. వి నీడ్ టు చేంజ్ అవర్ డ్రెస్. జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, క్షమాపణ, వినట్టికమైన ప్రేమ. డూ యూ హ్యావ్ దిస్ డ్రెస్ కోడ్? ఇది అంతరంగంలో ఉండే వస్త్రధారణ.
మన బోయస్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం. వీ షుడ్ బి రెడీ టు ఫేస్ అవర్ బోయస్. మన డ్రెస్ కోడ్ ఇలాగ ఉండాలి. ఆ రోజున ఆమె చెప్తుంది, అమ్మా నీ డ్రెస్ కోడ్ ఉండాలి. అంతేకాదు యెషయా గ్రంథము 61వ అధ్యాయములో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మనకందరికీ తెలిసిందే. అక్కడ చూస్తాము 3వ వచనములో, సియోనులో దుఃఖపడు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఉల్లాస వస్త్రము, ఆనంద వస్త్రము, స్తుతి వస్త్రము, ఇవన్నీ ఉన్నాయి. ఈ రకరకాల వస్త్రాలన్నీ ఉన్నాయి. 61వ అధ్యాయం 10వ వచనం చూస్తే, శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసినాడు. నీతి అని పైబట్టను నాకు ధరించేసి. నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం. ఆర్ యు సేవ్డ్? నా ప్రియ సహోదరులారా, మీరు రక్షించబడ్డారా? ఏంటి ఈ ప్రశ్న అడుగుతున్నారు? 29 రోజుల నుంచి బైబిల్ తరగతులకు వచ్చాం, కానీ ఎందుకో అడగాలనిపించింది. ఎందుకంటే కొంతమంది యవనస్తులు ఉన్నారు, మీ బిడ్డలు ఉన్నారు, మీ పిల్లలు రక్షించబడ్డారా? కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు రక్షించబడ్డారా? వాళ్ళు పాటలు పాడొచ్చు, మ్యూజిక్ ప్లే చేయొచ్చు, మందిరానికి, సండే స్కూల్కి, యూత్ మీటింగ్లకి క్రమంగా రావచ్చు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే వాటికి వస్తున్నారా రావడం లేదు కాదని కాదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వాళ్ళు రక్షించబడ్డారా? వాళ్ళు రక్షించబడకపోతే వాళ్ళు పరలోకం లేదు తెలుసా? వాళ్ళు సండే స్కూల్కి వచ్చినా పరలోకం లేదు, వాళ్ళు యూత్ మీటింగ్కి వచ్చినా పరలోకం లేదు, వాళ్ళు క్వైర్లో ఉన్నా పరలోకం లేదు, వాళ్ళు మ్యూజిషియన్స్ అయినా పరలోకం లేదు, ఈ టెక్నాలజీని అంతటినీ ఆపరేట్ చేస్తున్నా పరలోకం లేదు. మన పిల్లలు రక్షించబడ్డారా? థింక్ అబౌట్ యువర్ చిల్డ్రన్. పెద్దవాళ్ళుగా మీరు రక్షించబడ్డారా? పిల్లల సంగతి ఏమిటి? ఆర్ దే సేవ్డ్? రక్షణ వస్త్రం ఉందా? అప్పుడు వారికి నీతి వస్త్రాన్ని ఇస్తాడు, అప్పుడే ఆనంద వస్త్రాన్ని ఇస్తాడు, స్తుతి వస్త్రం ఇస్తాడు. అప్పుడే జాలి ఉంటుంది, దయ ఉంటుంది, వినయం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నయోమి రూత్తో అంటుంది, అమ్మ నీ బట్టలు మార్చుకోవాలి. చూడండి, స్నానం చేసిన, పెర్ఫ్యూమ్ తైలం రాసుకున్న, మురికి బట్టలు వేసుకుంటే ఎలాగుంటుంది? మనం స్నానం చేసామంటే బట్టలు మార్చుకుంటాం, మళ్ళీ వాసన కొట్టే వస్త్రాలు వేసుకోం. సో బీ క్లెన్స్డ్, స్నానం చేయాలి మంచిది. బీ అనాయింటెడ్, తైలం పూసుకోవాలి మంచిది. బట్ నెంబర్ 3, బీ క్లోత్డ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వస్త్రములు ధరించాలి. మళ్ళీ మురికి వాటిని మనం తీసుకుని రాకండి. ఈ చెప్పబడిన వస్త్రాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే బోయజుని కలవబోతున్నా. ఎవరు మన బోయజు? యేసు ప్రభు. 4వది ఆమె అంటుంది కదా, నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము, ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఆ బోయజు ఆ కళ్ళములో ఉన్నాడు. ఆయన పొలము, ఆ పొలములో కళ్ళం ఉంది. అక్కడ చాలామంది పనివాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. నువ్వు ఆ కళ్ళము దగ్గరికి వెళ్ళు. ఈజ్ దేర్ టేకింగ్ రెస్ట్. యు గో టు హిమ్, స్టే అట్ హిస్ ఫీట్. ఆయన పాదాల దగ్గర ఉండు అంటాడు. అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలను. అది యూదుల సాంప్రదాయం. అతడు కళ్ళములో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గరే ఉండాలి. దీని అర్థం ఏంటంటే నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి, నీకు ఒక అంకిత భావం ఉండాలి. బీ కమిటెడ్. అక్కడికి వెళ్ళు, ఆయన పాదాల దగ్గర ఉండు. బోయజుని ఎదుర్కోబోతున్న రూతు అంకిత భావం, కమిట్మెంట్ ఉండాలి. బోయజు పాదాల దగ్గర ఉండాలి. మన బోయజు అయిన యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్న మనము, ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న మనం, మనకి మన క్రైస్తవ జీవితంలో కమిట్మెంటు ఉండాలి, ఆ అంకిత భావం ఉండాలి. కమిటెడ్ క్రిస్టియానిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక డాక్టరు తన వృత్తికి కమిట్ అయి ఉంటాడు.
ఒక టీచింగ్ ఫ్యాకల్టీ తన టీచింగ్ కమిట్ అయి ఉంటాడు. ఒక మెకానిక్ దానికి కమిట్ అయి ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏ వృత్తి కలిగిన వారైనా సరే వాళ్ళ వృత్తిలో వాళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది. ఆ వృత్తిలో వారికి పేరు రావాలని కోరుకుంటారు కదా. ఒక డాక్టర్ కమిటెడ్గా చేస్తే నేను మంచి డాక్టర్గా పిలువబడాలి. ఒక మెకానిక్ మంచి మెకానిక్గా పిలువబడాలి. ఒక మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ నేను మంచి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా ఎవరి వృత్తిలో వాళ్ళకి కమిట్మెంట్ ఉంది. క్రైస్తవత్వములో ఆ కమిట్మెంట్ మనం కలిగి ఉండాలి. ఆ అంకిత భావం ఉండాలి. ఆమె క్రిస్టియన్, నేను క్రైస్తవుడిగా ఉండాలి. ఆ కమిట్మెంట్ ఉండాలి. లేదు, కమిట్మెంట్ లేదు. తేలికగా క్రైస్తవ్యాన్ని చాలా వరకు జీవిస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ జనరల్లీ, నాట్ స్పెసిఫికలీ. కమిట్మెంట్ లేదు క్రిస్టియన్. ఏదో క్రిస్టియానిటీలోకి వచ్చాం, దేవుడు పరలోకం ఇచ్చేబోతున్నాడు, పరలోకం తేరగా అందరికీ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ హెవెన్. ఉంటారు అనుకున్న వాళ్ళు ఉండరు అనుకున్న వాళ్ళు ఉంటారంటే. సో మనం తేలిగ్గా తీసుకోవద్దు క్రిస్టియన్ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని. కమిటెడ్ లైఫ్ ఉండాలి. అదే యేసుప్రభు అన్నాడు కదా, నేను మొదట్లో చెప్పాను, ఎవరైతే నన్ను వెంబడింపగోరుతున్నారో కమిట్మెంట్, టేక్ ఏ డెసిషన్, దేర్ ఇస్ నో హర్రీ, దేర్ ఇస్ నో కంపల్షన్. ఎవరైతే నన్ను వెంబడింపగోరుతున్నారో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ విల్. బలవంతం లేదు, నో ఫోర్స్, బలవంతం ఏమీ లేదు. క్రైస్తవత్వంలోనికి ఎవరు బలవంతంగా రావాల్సిన పని లేదు. యేసు ప్రభుని ఎవరు బలవంతంగా వెంబడించవలసిన పని లేదు. కమిట్మెంట్ ఉంటే రండి, లేకపోతే బెటర్ స్టే అవే ఫ్రమ్ జీసస్, స్టే అవే ఫ్రమ్ క్రిస్టియానిటీ. దీంట్లో బలవంతం లేదు. ఈ బలవంతం మత మార్పిడి అని అంటున్నారు. నిజంగా అది జరిగితే వాళ్ళు కమిటెడ్ క్రిస్టియన్గా ఉండరు. వాడు క్రైస్తవుడే కాదు. కమిట్మెంట్ లేని వాళ్ళు క్రైస్తవులు కాదు. నిజంగా ఒక క్రైస్తవుడు కమిటెడ్గా ఉంటాడు. ఒక ముస్లిం కమిటెడ్గా ఉంటాడు. ఈరోజున భారతదేశంలో చాలా మతాల నుంచి ఇస్లామిజంలో కలుస్తున్నారు. ముస్లింల పర్సంటేజ్ పెరుగుతుంది. సరే, వాళ్ళు నేనేమి అన్నాం, పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇస్లామిజం. ఎందుకంటే మనలా గందరగోళాలు, డినామినేషన్లు, రకరకాల దుర్బోధలు అక్కడ లేవు. ఒకే బోధ, ఒకే మసీదు, మనలో గొడవలు ఉన్నట్టుగా లేవు, నో డిబేట్లు. అదేదో సుఖంగా ఉంది, అందరూ అటే పోతున్నారు అనుకుంటున్నారు. ఒక ముస్లింకి కమిట్మెంట్ ఉంటుంది. ఒక నమాజ్ విషయంలో కమిట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వేసిన వస్త్రాల విషయంలో కమిట్మెంట్ ఉంటుంది. ప్రతి శుక్రవారం వాళ్ళు ట్రైన్లో ఉన్న, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో ఉన్న ఆ నమాజ్ విషయంలో మేము ముస్లిమ్స్ కమిట్మెంట్. అంటే క్రిస్టియన్స్లో లేరని నేను అనడం లేదు, కానీ తక్కువగా ఉంది. నయోమి అంటుంది రూతు, అమ్మ వెళ్ళి ఆ కళ్ళము దగ్గర ఉండము, బీ కమిటెడ్. మరియని బైబిల్లో మనం చూస్తాము. మరియ కనబడిన 3 సందర్భాల్లో కూడా యేసు పాదాల దగ్గరే చూస్తాం. ఆ లూకా సువార్త 10వ అధ్యాయంలో మరియ యేసు పాదాల దగ్గర ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియ యేసు పాదాల దగ్గర ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియ యేసు పాదాల దగ్గర ఉండి జటామాంసి అత్తర్ని పాదాలకు పూస్తుంది. దేర్ ఆర్ 3 ఇన్సిడెంట్స్ వేర్ యూ సీ మేరీ. ఇన్ ఆల్ ద 3 ఇన్సిడెంట్సెస్ షీ సిట్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదాల దగ్గరే ఉంటుంది. కమిట్మెంట్ అంటే యేసు పాదాలంటే మనం ఇప్పుడు ఏదో ఇక 24/7 మందిరంలో ఉండమని నేనేం చెప్పడం లేదు. ఇక 24 గంటలు బైబిల్ పట్టుకొని చెప్పమండం లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు మానేసి ఇంక 24/7 ప్రార్థన చేసుకోమని చెప్పడం లేదు. దేవుని కొరకు నిబద్ధత కలిగి ఉండాలి. నేను ఒక క్రిస్టియన్ని, ఒక క్రిస్టియన్గా పనిచేసే స్థలంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, నా ఇరుగు పొరుగు వరకు ఉండాలి. ఆమె క్రిస్టియన్. ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ నిబద్ధత ఉండాలి. అది ఉందా? అంకిత భావం. ఆమె రూతు బోయజు పాదాల దగ్గరే ఉండాలి. బోయజు లేచి ఆమెని స్వీకరించే వరకు, బోయజు లేచి ఆమెని రూతుని స్వీకరించే వరకు షీ హ్యాడ్ టు స్టే ఎట్ ద ఫీట్ ఆఫ్ బోయస్. బోయస్ దగ్గరే అలా కూర్చొని ఉండాలి, లేచి రూతుని భార్యగా స్వీకరించే వరకు. కమిట్మెంట్ అవసరం. ప్రభు కొరకు మనకు కమిట్మెంట్ ఉండాలి. చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, ప్రభు ఏళ్ళ కమిట్మెంట్ ఉండాలి. ఎల్డర్స్ ఉన్నారు, ప్రభు ఏళ్ళ కమిట్మెంట్ ఉండాలి. రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, ప్రభు ఏళ్ళ కమిట్మెంట్ ఉండాలి. ఒక కమిటెడ్ క్రిస్టియన్గా జీవిద్దాం, అంకిత భావంతో ఉందాం. నేను క్రిస్టియన్ని, ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ లివ్ యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్. రూతు కమిటెడ్గా ఉండాలి. ఎందుకంటే బోయజుని
పోతుంది. ఐదవది, చివరిది, రూతు ఏం చెయ్యాలంటే చూడండి, 5వ వచనంలో చదివాము కదా, ఆమె నీవు సెలవిచ్చిందంతా చేసేదనని చెప్పి, రూతు ఏమిటంటే చివరికి ఫెయిత్, నమ్మకంగా నువ్వు చెప్పిందంతా నేను చేస్తానంది. అంటే రూతుకు ఉండే 5వ లక్షణం ఏంటంటే నమ్మకస్తురాలు. ఫెయిత్ఫుల్ విమెన్, ఫెయిత్ఫుల్, నమ్మకస్తురాలు. నువ్వు చెప్పిందంతా చేస్తాను అత్తగారు అని అంది రూతు. మనం యేసుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం. నమ్మకస్తులుగా ఉండా. బి ఫెయిత్ఫుల్ టు లార్డ్ జీసస్. భార్య భర్తకి నమ్మకస్తురాలుగా ఉంటుంది చచ్చిపోయే వరకు. భర్త భార్యకి నమ్మకస్తుడుగా ఉంటాడు చచ్చిపోయే వరకు. సంవత్సరానికి ఒకసారి నేను వేరే వాళ్ళతో వెళ్తానని భార్య అందు. సంవత్సరానికి ఒకసారి నేను వేరే స్త్రీతో వెళ్తానని భర్త అండు. సంవత్సరానికి 365 రోజులు, జీవితాంతము భార్య భర్తతో, భర్త భార్యతో. అది ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. ఒక్కరోజు తేడా వచ్చిన సంవత్సరంలో నమ్మక ద్రోహము చేసినట్టే అవుతుంది. దేవుని ఎడల, ప్రభు ఎడల నమ్మకస్తులుగా ఉండాలి. రూత్ అంటుంది, అత్త నువ్వు చెప్పిందంత నేను చేస్తాను. ఐ విల్ డూ వాట్ ఎవర్ దౌ హావ్ సెడ్. చేస్తాను. నమ్మకస్తులుగా ఉండాలి. సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరంటే నమ్మకస్తులుగా ఉంటారు. యేసు ప్రభు ఏమన్నారు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం, జాన్స్ గాస్పెల్ 14వ అధ్యాయం 21వ వచనం, యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడ్ను. నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను. ఎవరికి ఆయన కనపరుచుకుంటాడంట? ఇంగ్లీష్లో ఉంటుంది, ఓన్లీ టు సచ్ పీపుల్ ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ అని అంటాడు. నేను వారికే నన్ను కనపరుచుకుంటాను. ఎవరు వాళ్ళు? నన్ను ప్రేమించేవాళ్ళు. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, అనగా ఎవరైతే నా ఆజ్ఞలు గైకుంటారో, నా ఆజ్ఞలు గైకునేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, వారికే నన్ను నేను కనపరుచుకుంటాను. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు దెమ్. దేవుడు వారికే కనపరుచుకుంటాడు. నన్ను నేను కనపరుచుకుందని అంటాడు. యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. ఈ మాట అర్థం చేసుకోండి. దేవుని ప్రత్యక్షత ఎవరికి వస్తుందంటే ఆయన ప్రేమించేవారికి. దైవ ప్రత్యక్షత ఎవరికి వస్తుందంటే ఆయన ఆజ్ఞలకు లోబడి. ఆయన ఆజ్ఞలకు లోబడ్డం అంటే ఆయన ప్రేమించడం. నన్ను ప్రేమించే వాళ్ళకి నన్ను నేను కనుపరుచుకుందును అంటాడు. గాడ్స్ రెవల్యూషన్ ఇస్తాడు. తనెవరో తెలియజేసుకుంటాడు. అందుకని నమ్మకంగా ఉండాలి. ఆ రోజున బోయజు తను తాను రూతుకి కనపరుచుకున్నాడు లేదా? తర్వాత బోయజు రూతు వివాహము చేసుకున్నారు. బోయజు రూతుకి కనపరిచాడు. రూతుని బోయజు వివాహం చేసుకున్నాడు. ఈ రోజున విశ్వాసకి ప్రభువు కనపరుచుకుంటాడు. ఆ నమ్మకత్వం ఉండాలి, ఆ ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి, దానికి కట్టుబడి ఉండాలి. యేసు ప్రభు కట్టుబడి ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనం నమ్మగలడా? దేవుడు ప్రభువు మనల్ని నమ్మగలడా? వీళ్ళని క్రైస్తవులు, వీళ్ళ కొరకు నేను రక్తం చిందించాను, వీళ్ళ పాపాలను క్షమించాను, వీళ్ళని క్రైస్తవులుగా చేశాను, వీళ్ళని నమ్మొచ్చు, వీళ్ళు నమ్మద్రోహం చేయరు, వీళ్ళ మీద నేను ఆధారపడవచ్చు అని ప్రభువు మన మీద నమ్మకం కలిగి ఉండగలడా? నా భార్య నేను నమ్మగలను. నేను 1 సంవత్సరం విదేశాలకు వెళ్ళిపోయినా నా భార్య నేను నమ్మగలను. నా భర్తని నేను నమ్మగలను. ఆయన ఏ పై ఊర్లకు వెళ్ళా నేను నమ్మగలను. భార్యాభర్తల మధ్య ఆ నమ్మకత్వం ఎలా ఉంటుందో దేవుడు ప్రభు నేను వీళ్ళు నమ్మగలను, వీళ్ళు ఉద్యోగాల్లో ఉన్నా నమ్మగలను, వీళ్ళు వ్యాపారాలు చేసినా నమ్మగలను, వీళ్ళు ఎక్కడున్నా నేను నమ్మగలను. మన గురించి ఆయన అటువంటి గుణాన్ని కలిగి ఉండగలరా? మనం నమ్మగలరా? నమ్మినట్టుగా మనం నమ్మకస్తులుగా ఉండగలమా? లెట్ us be faithful to Lord Jesus. నమ్మకస్తులుగా ఉండాలి. ఇదే సమర్పణ కలిగిన వారికి ఉండే
లక్షణం. అందుకని రూతు బోయజుని ఎదుర్కోబోతుంది. మనము యేసు ప్రభుని ఎదుర్కోబోతున్నాం. కడవరి దినాల్లో ఉంటున్నాం. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వీ డోంట్ నో. ముందు సంఘం ఎత్తబడాలి. ఫస్ట్ ఈవెంట్ ఈజ్ ర్యాప్చర్. ముందు సంఘం ఎత్తబడాలి. ఎత్తబడ్డం అనేది అకస్మాత్తుగా జరుగుతుంది, సడన్. ఎత్తబడ్డం అనేది సైన్లెస్గా జరుగుతుంది, సూచనలు ఉండవు. ఎత్తబడ్డం అనేది సార్వత్రికంగా జరుగుతుంది, యూనివర్సల్గా జరుగుతుంది. ముందు సంఘం ఎత్తబడాలి. సడన్గా జరుగుతుంది, సూచనలు లేకుండా జరుగుతుంది, సార్వత్రికంగా జరుగుతుంది. ఈ రాత్రి అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు. ఎత్తబడిన వెంటనే ఆయన ఎదుర్కోవాలి మనం. ఎయిదర్ మ్యాన్స్ డెత్ ఆర్ ద ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్, ఎవ్రీబడీ హ్యాస్ టు ఫేస్ ఫస్ట్ జీసస్. ఆయన్ని చూడాలి, ఆయన ఎదుర్కొంటాం. ఎత్తబడినప్పుడు ఆయన ఎదుర్కోవాలి అంటే మనము శుచి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, స్నానము చేయాలి. అనగా బీ క్లెన్స్డ్. ఆయన ఎదుర్కోవాలంటే తైలం పూసుకోవాలి, బీ అనాయింటెడ్. ఆయన ఎదుర్కోవాలంటే బట్టలు కట్టుకోవాలి, బీ క్లోత్డ్. ఆయన ఎదుర్కోవాలంటే కళ్ళము దగ్గరికి వెళ్ళాలి, బీ కమిటెడ్. ఆయన ఎదుర్కోవాలంటే అక్కడ నయోమి చెప్పినంత రూత్ చేయాలి, నమ్మకత్వం, బీ ఫెయిత్ఫుల్, నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడు ఆయన మనం ఎదుర్కోగలం. ఇదే సమర్పణతో కూడిన జీవితం. ఎయిదర్ మ్యాన్స్ డెత్, ఎయిదర్ లార్డ్స్ రిటర్న్, ర్యాప్చర్ విల్ టేక్ అస్ డైరెక్ట్లీ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన ఎదుర్కోవాలి. అది ఎప్పుడో తెలియదు, ఆయన రాకడెప్పుడో తెలియదు, మనిషి పోకడెప్పుడో తెలియదు. బట్ ఆర్ యు రెడీ టు ఫేస్ జీసస్? మనం బోయజును కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉండాలంటే ఈ 5 లక్షణాల్లో పరీక్ష చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా ఉందాం. ఆ రోజున రూతు అన్యురాలు ఐశ్వర్యవంతుడైన బోయజుతో, బెత్లెహేమీయుడైన బోయజుతో వివాహానికి సిద్ధపడుతుంది. బోయజు బెత్లెహేము వాస్తవ్యుడు, బెత్లెహేము నివాసి. బోయజు విమోచకుడు. మన బోయజు బెత్లెహేములోనే జన్మించాడు. మన బోయజు విమోచకుడు. అయితే ఆయన ఎదుర్కోవాలి. రూతు సిద్ధపడింది, మనము సమర్పణతో సిద్ధపడాలి. ఈ 5 లక్షణాలు మనలో ఉండాలి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో నీకు వందనాలు, స్తోత్రాలు. 40 రోజులు నీ ప్రజలు ఎంతో ఆసక్తితో, ప్రయాసతో వారి విలువైన సమయాన్ని త్యాగం చేసి నీ లేఖనాల్ని ఎన్నో కోణాల్లో విన్నారు. ఈ 40 దినాలు మీ దాసులైతే ఈ బైబిల్ తరగతుల్ని కలిగి ఉండడానికి ఎంతో సమయాన్ని, ధనాన్ని వెచ్చించారు. ప్రభా, ఇదేమి వృధా కాకూడదు. ఇదంతా యేసు ప్రభుని బాగా తెలుసుకోవడానికే, ఒకరోజున ప్రభుని ఎదుర్కోవడానికి మేము సిద్ధపడడానికే అన్నది మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. నీ కృపనివ్వండి. చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళు చేసిన త్యాగాలకు మీరు ప్రతిఫలం ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ప్రభా రోజు స్నానం చేసేవారుగా చేయండి, రోజు తైలం పూసుకునేవారుగా చేయండి. అనగా ఆత్మకు లోబడ్డానికి, రోజు వస్త్రములు నూతనంగా ధరించడానికి, మీరు చూపించిన లక్షణాలు కలిగి ఉండడానికి, రోజు ఆ కళ్ళము దగ్గర వేచి చూడడానికి,
నీ పాదాల దగ్గరికి రావడానికి, కమిట్మెంట్ ఉండడానికి, మీరు చెప్పినట్టుగా చేస్తూ నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. ఆ రోజున మీరు రూతుని స్వీకరించారు, భవిష్యత్తులో మీరు మమ్మల్ని స్వీకరిస్తారు. మా నుంచి ఇది ఆశిస్తున్నారు. చేరిన ప్రతి ఒక్కరిని, సంఘాన్ని, ముఖ్యంగా మీ దాసుల్ని, దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో భారంతో, ఎంతో ప్రార్థనలతో, ఎంతో త్యాగంతో ఈ బైబిల్ తరగతుల్ని, ఈ పరిచర్యల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రజలు నిన్ను బాగా ఎరగాలని, గొప్ప ఉద్యమంలోనికి రావాలని, సంఘానికి, సమాజానికి నీకు ముఖ్యంగా మహిమకరంగా జీవించాలనేది మీ దాసుల ఆశ, దాసురాల ఆశ, నీ ఆశ కూడా. చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారి భౌతిక అవసరాలు కూడా మీరు తీర్చండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తున్న ఈ అవకాశము ఈ దినము నాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తూ, మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.